ఇదిగోండి మా ఆయన గారు చూసారా నా కోసం ఎండలు మండిపోతున్నాయని అదిగోండి పుచ్చకాయ కోతున్నారు. కోసి ఇప్పుడు అది ముక్కలు కోసి కట్ చేసి ప్లేట్లో పెట్టి అదిగోండి ఈలో రెండు మూడు సార్లు దాన్ని పడేస్తారు కింద. పడేసాక తర్వాత కొద్దిగా కడుగుతారండి సబ్బు సరుపు వేసి కడిగి అప్పుడు ప్లేట్లో పెట్టి నాకు ఇస్తారన్నమాట. అప్పుడప్పుడు మీరు కూడా చెయ్యండి మీ వైఫ్కి ఇటువంటివి. అదిగోండి ఎంత మందాన్ని తీసేస్తున్నారు చూసారా. సగం పుచ్చకాయ అయితే అగోండి ఆ పీలు తీసే దాంట్లోనే పోతుంది. కానీ అవన్నీ కాదండి, ప్రేమ ఉండాలి. అలాంటివి చేయాలంటే ప్రేమ అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటి టైంలోనైతే భార్య మీద ప్రతి భర్తకి కూడా ఉండాలండి. ఇక ఇలా అదిగోండి చూసారా ఎంత బాగా రుద్ది కడుగుతున్నారో. సరే అవునండి చేస్తున్నారు చూసారా. చాలా ఇంకా ఎంత తీసేస్తాం. కష్టపడుతున్నారు. చెమటలు చూసారా, చెమటలు ఎలా కారిపోతున్నాయి చూడండి. ఇప్పుడు ఆ చెమటలు కూడా అందులో మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇది ఎక్కడ పాపం అండి, పుచ్చకాయలో వాటర్ అయితే తింటాం కానీ ఆయన నుంచి వచ్చిన వాటర్ ఎలా తింటాం చెప్పండి. అదిగోండి దాన్ని కూనీ చేసేస్తున్నారు. మటను కట్ చేసినట్టుగా కట్ చేసేస్తున్నారు. అదిగోండి సరే తినేప్పుడు చూపిస్తానండి, మళ్ళీ నాకు ఇస్తారు కదా అప్పుడు చూపిస్తా. అదిగోండి ఎంతసేపు కట్ చేస్తుంటే నాకు అనుకున్నాను కాదండి కూతురు మీద ప్రేమతో. అదిగోండి వస్తుందంట పాప ఇప్పుడు అంటే ఈరోజు నాకు రెస్ట్ ఇచ్చిందండి షాప్కి వెళ్తానికి. వస్తుంది ఆరగిస్తుంది అని చెప్తున్నారు. ఏదేదో అనుకుంటాం కానీ అదిగోండి నాకేనంటండి ఏదో ఒక ముక్క నీ చేద్దాం. బాబా ఇప్పుడు ఇందులో ఎంత చెమట కలిసిందో ఇప్పుడు. మరి నేను కథ నాదా ఇక ఏం చూడ ఓయ్.